అభిమానులు అనేటోళ్ళు ఎక్కువ లీడర్ సాబులు ఇంకా సినిమా హీరోలకే బగ్గ ఉంటారు. వాళ్ళ లీడరో లేకుంటే వాళ్ళ హీరో ఏదైనా గొప్ప పని చేసిండంటే భుజం మీద ఎత్తుకొని మోస్తుంటారు. సరే గా అభిమానం ఓ హద్దుల్లో ఉండి ఎవరికి ఏం అనకుండా ఉంటే ఏ లొల్లి పంచాది లేదు. కానీ గిట్ల పెద్ద పెద్దోళ్ళ తెరువు పోతేనే లేందో కంప మెడకు చుట్టుకున్నట్లయితది. అదో గట్లనే అయిందట హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముచ్చట కూడా చూడురు మీరే. హీరో ఫ్యాన్స్ అంటే హీరోకి ఇగింత ఇల్వ పెరిగేటట్లు చేయాలి గాని గిట్ల చేస్తారా వయా అని గరమైతురు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. సంధ్య టాకీస్ కాడ ఆయన తొక్కిసలాటల అచానక్ల రేవతక్క జీవి పోయింది. బుడ్డ పిల్లగాడు పాయ మీద ఉన్నాడు. గదానికి మా హీరో అల్లు అర్జున్ కు ఏం సంబంధం? ఆయన సినిమా చూస్తానికి వచ్చిండు. అలా మా హీరో తప్పేముంది? ఆయన కూడా ఈ తెలంగాణ సర్కార్ కావాలనే ఆయనను జైల్లో పెట్టింది. గట్ల ఓ దినం అంతా జైల్లో ఉండటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే కారణం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీరు పోస్టులు పెట్టి ఇష్టం వచ్చిన కామెంట్లు రాసిర్రట. గా ముచ్చట ఎరికైన పోలీసోళ్ళు ఎవళ్ళెవళ్ళు సీఎం సార్ ను గలీజ్ కూతలు కూసిర్రని ఎంకలాడి అందరి మీద కేసులు పెట్టే కథ చేస్తుర్రట. అంతేకాదు అడగంగానే టికెట్ ధర పెంచుకో అని స్వయంగా సర్కారే చెప్పింది. అసొంటప్పుడు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిన అక్కర సర్కార్కి ఏముంది? వట్టిగా సీఎం రేవంత్ సార్ ను బద్నాం చేస్తుర్రు. ఇది మంచి పద్ధతి కాదు. మంచి మర్యాద కొద్దీ అడ్డమైన పోస్టులు కామెంట్లు పెట్టుడు బంద్ చేయుర్రి, పెట్టినై తీసేయుర్రి, లేకుంటే చట్టం తన పని తను చేసుకపోతుంది. అటెంక వట్టిగా కేసుల పాలైనము అని ఏడ్చుడు తప్ప ఏముండది అని గట్టి వార్నింగే ఇచ్చిర్రట. అభిమానులంటే హీరోకు పేరు తెచ్చేటట్లు ఏమన్నా సేవా కార్యాలు చేయాలి. అంతేగాని అభిమానం ముసుగుల సర్కార్ను ఎట్లా పడితే అట్లా అంటాము, రాస్తాము, చేస్తాము అని అంటే శీర్షింత గట్టుడే ఉంటదని హెచ్చరిక చేసిర్రట. ఇప్పటిదాకా ఎవళ్ళెవళ్ళు సీఎం రేవంత్ సార్ మీద కూతలు కూసిర్రు అని ఎంకిలాడే పల్ల ఉన్నారట. మరి అది చూసన్నా బన్నీ ఫ్యాన్స్ ఏమన్నా ఆలోచన చేస్తారో లేదో చూసుకుంటూ పోవాలి.